నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికలీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీసు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనుకకు పోయింది. అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఏమని? ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు, అక్కరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నా. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది, అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు, ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం
భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. మళ్ళీ చెప్తా ఉంది, మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఇందులో శశబిషలు లేవు. ఈరోజు కొంతమంది ఏదో శునకానందం పొందుతున్నారు, ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక మీ పిటిషన్ను మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమీ నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు, కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక, దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాక్కులు కావు. ఆయన చెప్పేటి ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటి అన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. చాలా చాలా లీకులు ఇస్తూ ఉన్నారు. ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మాకు ప్రత్యామ్నాయం ఏముందండి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని, నువ్వు పారిపోయినావు, నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, నువ్వు మగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా, ఇవ్వలేందో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, అనా పైసా అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది, వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. వారందరికీ నేను ఒకటే చెప్పాను, నేనేం చెప్పినా అంటే, వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి. ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం. నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలుసు. నీకు తెలిసిందే కాదు, ఒకటి డిస్ట్రాక్షను, డిసెప్షన్. ఈ మూడే తెలుసు నీకు. డిస్ట్రాక్షను, డిసెప్షన్, విధ్వంసము, అటెన్షన్ డైవర్షను, మోసం. ఇది కాంగ్రెస్ నైజం. అందుకే నేను అనేది, ఇవాళ రైతులు 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా? కేసీఆర్ సార్ 12 సార్లు ఇచ్చిండు, చిట్టినాయుడు గారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఈసారన్నా ఇస్తాడా, మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ చెప్పిన. నా గురించి మర్చిపోండి, న్యాయ పోరాటం నేను చేస్తా, నేను తప్పు చేయలేదు, ఆయన నన్ను చేయలేడు. ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు, శోధించలేడు. మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది.